ఒక ఏజ్ తర్వాత లేదా 30 ఇయర్స్ తర్వాత బోన్ స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి అనంటే మనం ఏం చేయొచ్చంటారు? యాక్చువల్‌గా బోన్ స్ట్రాంగ్‌గా లేదంటే వాళ్ళకి ఇదే పెరిడాంటల్ ప్రాబ్లమ్ వచ్చి పళ్ళు పోయినాయి అనుకోండి. హ్మ్. సో, వాళ్ళకప్పుడు డెఫినిట్‌గా బోన్ ఉండదు. చాలా మనది వరకు క్రియేట్ చేయలేమా మ్యామ్? ఎముక అరిగిపోతే ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు నోటీస్ చేశారు మీకు పళ్ళలో ఎముక అరిగిపోతుంది. మీరు ఎవ్రీ 6 మంత్స్ టు 1 ఇయర్ డెంటల్ సర్జన్‌ని అప్రోచ్ అయితే వాళ్ళు మీ నోరు చూస్తా ఉంటారు. ఇఫ్ దే సస్పెక్ట్ ఎనీథింగ్ అప్పుడు మీరు ఒకసారి వాళ్ళని అడగండి ప్రాబ్లమ్ ఏంటని. ఇన్ కేస్ ఈ పెరిడాంటల్ ప్రాబ్లమ్ స్టార్టింగ్‌లో ఉందనుకోండి, అంటే బోన్ లాస్ స్టార్ట్ అవుతే హ్మ్. అప్పుడు దానికి మీకు ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంటే ఫ్లాప్ సర్జరీ అని అంటాం. సో, ఆ ఫ్లాప్ సర్జరీ ఏం చేస్తాం? ఆ ఫ్లాప్ అంతా ఓపెన్ చేసేస్తాం. ఫ్రమ్ ఫుల్ మౌత్ ఫ్లాప్ ఓపెన్ చేసి మొత్తం గ్రాన్యులేషన్ టిష్యూ, అంటే ఏమైనా ఎముక అరిగి గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అయితే అది మొత్తం క్యూరేట్ చేసేసి, ఆ టూత్‌లో ఉన్న కాలిక్యులస్ కూడా మొత్తం క్యూరేట్ చేసి, మళ్ళీ బోన్ ఫార్మ్ అవ్వటానికి హైడ్రాక్సీ క్రిస్టల్స్ పెడతాం. ఓహో! సో, ఈ హైడ్రాక్సీ క్రిస్టల్స్ ఇట్ ఇండ్యూసెస్ న్యూ బోన్ ఫార్మేషన్. అంటే బోన్ రీజనరేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, మనకి పోయిన బోన్ అంతా కూడా మళ్ళీ వచ్చేస్తా ఉంటుంది. ఇవన్నీ మనకి ఆ టీత్ ఉన్నప్పుడు ఈ స్టేజ్ 1, స్టేజ్ 2లో చేస్తూ ఉంటాం. కంప్లీట్ స్టేజ్ 3 అయిపోయి మొత్తం కదిలిపోయి కంప్లీట్ హారిజాంటల్ బోన్ లాస్ వస్తే మాత్రం ఈ రీజనరేషన్ అనేది చాలా కష్టం.